ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పేరెంటింగ్లో మనం పేరెంట్స్ రోల్ మోడల్గా ఉండాలి. ఎందుకంటే మీకు చాలా వరకు మీ పిల్లలు మీరు ఎంత చెప్పినా మీ మాట వినరు. అది గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి కదా. మనం చాలాసార్లు మన పిల్లల్ని ఏది చెప్పినా వాళ్ళు మన మాట వినరన్నమాట. కానీ మనం ఏదైతే చేస్తామో, మన బిహేవియర్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళు ఫాలో అవుతారనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పేరెంటింగ్ అంటే టీచింగ్ కాదు, మోడలింగ్ అనమాట. అంటే మోడలింగ్ అంటే మనం ఎంత రోల్ మోడల్గా ఉంటామో పిల్లలకి, మన ద్వారా వాళ్ళు అదే విధంగా వాళ్ళు న్యాచురల్గా బిహేవియర్ వస్తుంది అనమాట. మనం ఎంత న్యాచురల్గా మనం బిహేవియర్ ఎంత పాజిటివ్గా ఉంటుందో పిల్లల ముందు, పిల్లలు కూడా మనల్ని అబ్జర్వ్ చేసి అదే ఫాలో అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే పిల్లలు లిజన్ లెస్, అబ్జర్వ్ మోర్ అనమాట. ఎందుకంటే వినేదానికన్నా అబ్జర్వ్ చేసేదే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పిల్లల మైండ్ ఇమిటేషన్ని ఎక్కువ నేర్చుకుంటారనమాట. పిల్లలు నేర్చుకునేది కూడా ఇమిటేషన్ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారనమాట. అంటే టీచర్లు చేసే విధానం కానీ, పేరెంట్స్ చేసే విధానం కానీ, మన ఎల్డర్స్ చేసే విధానం కానీ, ఇలాంటివన్నీ చూసి వాళ్ళ బిహేవియర్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కానీ మనం ఎప్పుడైతే ఏదన్నా అడ్వైజ్ ఇవ్వాలనుకున్నాం అనుకో, అడ్వైజ్ని వాళ్ళు క్యాచ్ చేయరు అనమాట. దానికన్నా మన యాక్షనే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు. కాబట్టి మనం మన పిల్లల్ని ముందు మంచి బిహేవియర్లో ఉంచుకోవాలంటే మనం ముందు దానికి రోల్ మోడల్గా మంచి బిహేవియర్గా ఉండాలన్నమాట. మనం పిల్లల్ని సైలెంట్గా ఉంచాలి అంటే ముందు మనం సైలెంట్గా ఉండాలి. మన పిల్లలు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం ముందు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు బుక్స్లో ఉన్నాటికన్నా చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది అనమాట. పేరెంట్స్ ముఖ్యంగా పేరెంట్స్ దగ్గర చూసి నేర్చుకునేది, అబ్జర్వ్ చేసేది, బిహేవియర్ని అబ్జర్వ్ చేసేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలకి మనం ఎంత రోల్ మోడల్గా ఉంటామో మన పిల్లల దగ్గర నుంచి కూడా బిహేవియర్ అంత రోల్ మోడల్గా ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం మన పిల్లల్ని, మన పిల్లల పెంపకంలో మన పెద్దవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నామో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏదో వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు వింటున్నారు అని అనుకోకూడదు. మనం ఏదైతే చేస్తామో, మన పెద్దవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాము, మనం ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాము, మనం ఎలా స్ట్రెస్లో ఉన్నప్పుడు అరుస్తున్నామా, కామ్గా ఉండి దాన్ని సాల్వ్ చేసుకుంటున్నామా ప్రాబ్లమ్ని అని, ఇవన్నీ వాళ్ళు మనం చూసి అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు అది ఫాలో అవటానికి ట్రై చేస్తారు. కానీ మనం 100 మంచి మాటలు చెప్పు, మాటల వలన పిల్లలు మారరు. మనం మంచి బిహేవియర్లో మనం ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఇది 100% నిజం అన్నమాట. కాబట్టి పేరెంటింగ్ అంటే టీచింగ్ కాదు, పేరెంటింగ్ అంటే మోడలింగ్ అనేది తెలుసుకోవాలి.